గెలిచి తప్ప ఎస్సీలలో కూడా 57 కులాలు ఉంటే చాలా తక్కువ మంది తెలుసు. చాలా కులాలు ఇప్పుడే నాకు రాసిచ్చిన దాంట్లో 22 కులాలకు సంబంధించిన నాయకులు మాత్రమే వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అనేక కులాలకి మెల్లమెల్లగా ఉనికి కోల్పోయి సంఘాలు లేకుండా పోయి కొంతమంది సర్టిఫికెట్లు రాక వేరే కులాల సర్టిఫికెట్ తెచ్చుకుని కొనసాగిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ సమావేశ అధ్యక్షులు ఉన్నంతలో తల్లినటువంటి సహచర కార్యకర్తలకు, ఉద్యమకారులకు, ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. జై భీమ్. ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడినా 2 మాటలు మాట్లాడతారు. ఒకటి, ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడితే అదో జీవోలాగా ఉంటుందని, దానికి తిరుగు ఉండదని. రెండో మాట ఏం మాట్లాడతారంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని. ఈ రాజుగారు తలుచుకుంటే మన జాతులు బాగుపడడానికి పెద్ద టైం పట్టదని ఆయన మాట. కానీ ఇక్కడ 2 కాలువలకి సజీవ సాక్షిని మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా. ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ వచ్చేసిన నాడు వారు చెప్పిన మాట ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో పేదల నాయకత్వం వహించేటువంటి అన్ని సంఘాలు పాల్గొన్నాయి. ప్రతి ఇంచు మీద అవగాహన ఉంది. తెలంగాణ ఇంచు మీద, ప్రతి కులం మీద, ప్రతి జిల్లా మీద నాకు అవగాహన ఉంది. అన్ని అవగాహన ఉన్న నేను, ఉద్యమ బిడ్డగా వచ్చిన నేను, పేదల కోసమే పుట్టిన నేను ముఖ్యమంత్రి అవుతున్నా కాబట్టి ఇక ఈ ధర్నా చౌక్ అక్కర్లో అని చెప్పి వారు మాట్లాడింది. ఇంకొక మాట కూడా మాట్లాడి, దళితుడే తొలి ముఖ్యమంత్రి కావాలని చెప్పి భావించిన, కానీ దళిత జాతే మీరే ముఖ్యమంత్రిగా ఉంటే నా సమస్యలు అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి, నా కోసమే పుట్టినవాడు కాబట్టి, నా సమస్యల పరిష్కారం కావాలంటే మీరే ఉండాలని చెప్పినట్టు కూడా చెప్తా ఉంటాడు. కానీ ఇవాళ ధర్నా చౌక్ ఎత్తే పడ్డప్పటికీ పోరాటం చేసి మళ్ళీ సాధించుకున్నాం మనం. మనకు అర్థమైంది ఏంటంటే, పేదవాళ్ళు, నోరు లేని వాళ్ళు, ఈ పేదల కులాలలో ఉండే వాళ్ళకి 2 బాధ్యతలు ఉంటాయని మనకు అర్థమైంది. అవల మనుషులు అవల కథ అంటున్నాను. మనం దేనికి పనికొస్తామంటే ఓట్లకు మాత్రమే పనికొస్తాం, గద్దెలెక్కడానికి మాత్రమే పనికొస్తాం. గద్దెలెక్కినాక వాళ్ళ క్షేమం చూసుకోవడానికి మనం పనికొస్తాం తప్ప, మనం ఎక్కడానికి మెట్లాగా పనికొస్తాం తప్ప మనకి మాత్రం పలాలు అందమైన విషయం మనకు అర్థమైపోయింది. కాబట్టి నేను వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు చాలా డిమాండ్ పెట్టండి వెంకటేశ్వర గారి కరపత్రంలో. అంటే మాదాసి కురువ, మాదారి కురువ, ఈ 2 గతంలోనే ఆల్రెడీ వాళ్ళు ఎస్సీ జాబితా ఉన్నారు. కాబట్టి మరి అఫ్టాల్ ఒక జిల్లా కలెక్టర్, ఒక ఆర్డీఓ, ఒక ఎంఆర్ఓ మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోతే మీకు ఆ కుర్చీలో కూర్చున్నటువంటి అధికారులు ఎక్కువ. ముఖ్యమంత్రిగా చెప్తే ముఖ్యమంత్రి గారు సిఎస్ గారు చెప్పి అదే పలానా దగ్గర ఈ పాత పద్ధతి ఉండే దాన్ని అమలు చేయాలని చేయడా అంటే ముఖ్యమంత్రి గారికి పట్టు తప్పినట్ట లేదా ముఖ్యమంత్రి గారికి ఇంట్రెస్ట్ లేనట్ట? దాన్ని బట్టి మాట్లాడుతున్నా. ఏదో మనం తెలుసుకోవాలి చెప్పండి. నేను డిమాండ్ చేస్తానా తక్షణమే ఈ సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. నాకు తెలిసి నేను ఆర్థిక మంత్రి ఉన్నాడు, నా పక్కబండి ఛాంబర్లో అన్ని చిన్న కులాలు వాళ్ళు ఒకటే కోరుకునేది, అన్న నౌకరత్వాలను పక్కన పెట్టే, బండ్ల సీట్లతో పక్కన పెట్టే, మీకు ఏ కులం అంటే ఏం చెప్పుకోవాలని చెప్పి అనేక సంవత్సరాలుగా
అంటే కులాల పేరే లేకపోతే నువ్వు ఉనికుండే ఆస్కారం లేదు, నువ్వు ఉనికుండే ఆస్కారం లేదు. కాబట్టి ఆ కులాల కోసం నాకు ఈ కులాలకు సర్టిఫికేట్ ఇవ్వని చెప్పి కుల సర్టిఫికేట్ల కోసం కూడా కొట్లాడి తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. వాటి కూడా ఒక ఆడ ఇస్తాడు, ఒక ఆడ ఇయ్యడు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, ఏ 57 కులాలైతే ప్రభుత్వ పరంగా మన గెజెట్లో ప్రకటించబడ్డాయో వాళ్ళకి వెంటనే ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కుల సర్టిఫికేట్ ఇవ్వాలి తప్ప వాళ్ళు కలెక్టర్ దగ్గర కనిపించరు, వాళ్ళు ఆర్డీఓ దగ్గర కనిపించరు, బొమ్మలకు పేపెట్టి పిచ్చి పని చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నేను చివరిగా చాలా మంది పెద్దలు మాట్లాడలేదు, ఇంకా ఇక్కడ టైం కూడా అయిపోతున్నట్టుంది కాబట్టి నేను 4 డిమాండ్ చేస్తున్నా. ఒకటి, ఉపకులాలకి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో వారు ఒకటే చెప్పింది, అత్యంత వెనుకబడిన వాళ్ళు అని. అత్యంత వెనుకబడిన వాళ్ళు ఎస్సీలలో కూడా ఉంటారు కాబట్టి ఎస్సీలలో ఉన్న అత్యంత వెనుకబడిన వాళ్ళకు మొట్టమొదటి ఫలాలు అందాలి. కాబట్టి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్లకు ఆర్థిక ఫలాలు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. నెంబర్ 1 చేసుకునే అధికారం ఉండొచ్చు, కానీ రాజ్యాంగాన్ని మార్చగలిగే సత్తా కేసీఆర్ కాదు కదా. కేసీఆర్ జగన్కు వెళ్ళే విషయం మర్చిపోయింది. ఎందుకు రాజ్యాంగం మార్చాలనుకుంటాడు కేసీఆర్ గారు? కేసీఆర్ గారికి మాటలు మన మీద బ్రహ్మాండంగా తేనె పూసినట్టుగా మాట్లాడుతుంటారు. తేనె కార్తాలు ఇట్లా ఇంత గొప్ప నాకు ఎప్పుడో కలిత నచ్చుకున్నట్టుగా ఉంటుంది. కానీ వారికి పేద ప్రజల మీద ప్రేమ కాదు, సమస్యలు పరిష్కరించే తపన కాదు, వారికి ఉండే ఆరాటం, వారికి ఉండే తపన మన ఓట్ల మీద ఆడటం తప్ప వేరే వారి మీద ఉండడానికి సజీవ సాక్షిని. ఇవాళ ఇంతమంది జయప్రకాష్ గారు చెప్పినట్టుగా ఏదో దేశంలో దళితులు అందరికంటే పేదలు ఉన్నట్టుగా ఆయన సూచించినట్టుగా నేను దళిత బంధు ప్రకటిస్తున్నానని ప్రకటించాను. దళిత బంధు దళితుల ప్రేమతో ప్రకటిస్తే మొత్తం తెలంగాణ వ్యాప్తం చేయాలి, మొత్తం తెలంగాణ వ్యాప్తం చేయాలి. దళితుల మీద ప్రేమతో దళిత బంధు రాలేదు. హుజరాబాద్ లో తనను ప్రశ్నించిన ఉద్యమ బిడ్డ ఆ గొంతు నొక్కాలని, ఆ బిడ్డను అసెంబ్లీలో నుంచి గెంటేసినా మళ్ళీ రావద్దని, ఇలాంటి వాళ్ళు ఉంటే మళ్ళీ పేదలు ఐక్యత నుంచి భావించి నాలాంటి ఉద్యమ బిడ్డని గొంతు నొక్కాలని కోకాపేటలో అనేటువంటి డబ్బులు తీసుకొచ్చి 2 కలెక్టరేట్లో జమ చేసి మొత్తం 18,000 కుటుంబాలను దళిత బంధు ఇస్తున్నా అని చెప్పి ప్రకటించి ఇవాళ నన్ను ఊరగొట్టే ప్రయత్నం చేసిండు. పోచమ్మ గుళ్ళ మీద, మైసమ్మ గుళ్ళ మీద ఆ రాసిన చెక్కులు, ఇచ్చిన పాస్ పుస్తకాలు పెట్టి ప్రమాణం చేయించారు వాటి మీద. కానీ దళిత జాతి అమాయకపు జాతి కాదు, అక్కడి ప్రజానికలు అమాయక ప్రజలు కాదు. అనేక ఉద్యమాలు చేసిన గడ్డ నా హుజరాబాద్ గడ్డ కాబట్టి, హుజరాబాద్ గడ్డ అనేక పోరాటాలు త్యాగాలు చేసిన గడ్డ కాబట్టి ఆ గడ్డ మీద కేసీఆర్ కుట్రలు చెల్లలేదు, ఆ గడ్డ మీద కేసీఆర్ అబద్ధాల మాటలు చెల్లలేదు, ఆ గడ్డ మీద ప్రలోభాలు చెల్లలేదు, ఆ గడ్డ మీద చైతన్యం వికసించి కేసీఆర్ చెంప చెల్లి నడిపించే విషయం మీకు అందరికీ తెలుసు. నేను ఈ వేదిక నుంచి కేసీఆర్ డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రోజు జమ్మికుంటలో ఏమన్నా మాట ఏంటి, రాజు తెలుసుకుని పెద్ద ఎక్కువ అని మాట్లాడలేదు కాబట్టి 2 లక్షల కోట్లు అవుతాయి, 2 లక్షల కోట్లు అవుతాయి ఇక్కడ ఈ దళిత బంధు అమలు కావాలంటే చెప్పింది. ఏ నాయకుడు అధికారంకి వచ్చినా మనలాంటి 57 కులాల ఉపకులాల వాళ్ళకి మాత్రం 2 బాధ్యతలు ఉంటాయి. ఒక బాధ్యతలను మన కుటుంబాన్ని పోషించుకున్న బాధ్యత, రెండో బాధ్యత అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం కూడా పోరాటం చేసే బాధ్యత మనకు అర్థమైంది. అంటే మన జీవితంలో పోరాటం ఒక భాగం అయిపోయింది కాబట్టి నేను చాలాసార్లు చెప్పిన, మీరు సంఘాలు ఉండొద్దు అంటున్నారు, సంఘాలు వద్దంటున్నారు, ధర్నా చౌకులు వద్దంటున్నారు, కానీ పేదవాళ్ళకి వాళ్ళ హక్కు ఈ పేదరికం పోనంత వరకు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సంపూర్ణంగా అమలు జరగనంత వరకు, ఆ ఫలాలు ఆ ఫలితాలు ఈ జాతులు అందుకోనంత వరకు తప్పకుండా సంఘాలు ఉంటాయి, సంఘటిత శక్తి ఉంటుంది, ధర్నా చౌకులు ఉంటాయని చెప్పినాం. ఇవాళ 75 ఏళ్ళు అవుతుంది, సిగ్గుతో తండించుకోవాలి. ఇలా మాట్లాడే వాళ్ళు
ఇంకా నాకు ఇట్లా ఉందా అని చెప్పి అన్న వాళ్ళ గురించిలో 75 సంవత్సరాల తర్వాత ఇంకా మనం జేబీ రాజు గారు నాకు 45-50 నుంచి పరిచయం. మా కోదండమ్మ గారు కానీ జేబీ రాజు గారు కానీ ఆనాటి నుంచి ఉద్యమాల్లో నాకు చనిపోయేంత వరకు కూడా మాట్లాడుతూనే చనిపోతారు కావచ్చు. కానీ మొత్తం సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు, కానీ కొట్టడంగా కొన్ని పరిష్కారమైనవి. ఇవాళ రాబోయే కాలం జేబీ రాజు గారి వారసత్వాన్ని మాలాంటి వాళ్ళని అందిపుచ్చుకుంటాం. మాలాంటి వాళ్ళ వారసత్వాన్ని మళ్ళీ రాబోయే తరాలు కూడా అందిపుచ్చుకుంటే మళ్ళీ కొట్లాడితే. కానీ ఇక్కడ ఒక దుర్మార్గం మనకు ఈ మధ్య కాలంలో ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ మధ్య కాలంలో మనకు కనపడతా ఉంది, వినబడతా ఉంది. ఏంటిది? 75 సంవత్సరాల తర్వాత ఇవాళ శోధించి సాధించినట్టుగా ఈయన మొత్తం దేశాన్ని నాయకత్వం వహిస్తున్న నాయకుల్లాగా, ప్రజానాయకుల్లాగా ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కొత్త ప్రతిపాదన పెట్టిండు కేసీఆర్ గారు. మాలాంటి వాళ్ళ అన్నం ఇవాళ రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి పార్లమెంట్కే లేనప్పుడు నువ్వు అసెంబ్లీకి ఎందుకుంటుంది, అందులో భూతవాదం నీకెందుకుంటుందో నీకు ఆ స్పృహ లేదు. కూడా ఎక్కడ కూడా ఇంతవరకు మీకు తెలుసు 100 మందికే ఇస్తుందని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గానికి 100 మందికే ఇస్తా అని చెప్పింది. ఇలా 17,000 కోట్ల రూపాయల పైచలకు బడ్జెట్లు పెట్టాలని చెప్పింది. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసే కాబట్టి నేను చెప్తున్నా, ఆ 17,000 కోట్లు కనుక ఖర్చు పెడితే నేను ముక్కులు ఎదురు రాస్తా. ఎందుకంటే లెక్కలకు మాటలకు పొంతన ఉండదని నేను కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు నేర్చుకున్నా కాబట్టి చెప్పేసుకున్నా. కానీ ఎక్కడ కూడా నేను వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ ఆర్థికంగా నేను కొంత బాగుపడితేనే వాళ్ళ బతుకులలో వెలుగు నింపే ఆస్కారం ఉంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు మాట ఇచ్చిన ప్రకారంగా 2 లక్షల కోట్ల రూపాయలు దళిత బంధు కోసం ఖర్చు పెట్టని చెప్పినా కాబట్టి మీకు అధికారం ఇచ్చిందే 2023 డిసెంబర్ వరకు. కాబట్టి మీరు 2023 డిసెంబర్ వరకు దళిత బంధు పూర్తి స్థాయి అమలు కావాలంటే సంవత్సరానికి 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టే అక్కడ ఉండదు. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు. ఓట్ల కోసం, సీట్ల కోసం, మన మాయజేయడం కోసం పెట్టిన తప్పు కూడా కాదు. నేను ఆరోగ్యం చెప్పిన నిజంగానే ఈ రాష్ట్రంలో ఒక 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళితుల కోసం కేటాయించేటువంటి సత్తా ఈ గవర్నమెంట్ లేదని చెప్పిన. ఒకవేళ నిజంగానే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా 20 సంవత్సరాలతో ఈ స్కీమ్ అమలు కావాలి. అంటే 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంచుకుంటాము. ఇప్పటికే ఆర్చకొచ్చింది. ఒకసారి గెలిపించిన తర్వాత ఏదో మంచిగా వేస్తారు కానీ చెప్పి భావించరు. 2వసారి గెలిపించిన తర్వాత తన నైజం ఏందో, తన స్వరూపం ఏందో, తన అసలు రూపం ఏందో నాకు అర్థమైపోయింది. ఎంత దుర్మార్గం వివరిస్తుందో అర్థమైపోయింది. ఒక ముఖ్యమంత్రి ఇవాళ ప్రాణం మీద పోయి 20 రోజులు పడుకుంటే ఈ రాష్ట్రం ఏమైపోవాలి, ఈ ప్రజల బతుకులు ఏమైపోవాలి? ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు, ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. ఇవాళ సమస్య వస్తే ఎక్కడ చెప్పుకునే పరిస్థితులు. నేను అందుకనే మీకు ఒకటే కోరుతా ఉన్నా, మనం కులాలకు చిన్నవాళ్ళని చెప్పి కుమిలిపోకండి దయచేసి. చైతన్యానికి, త్యాగాలకు మాత్రం పెద్దవాళ్ళని విషయం మర్చిపోకండి. ఇవాళ సామాన్య శాసనం ఏందో ఎదిగిన వాళ్ళం కాబట్టి, తెలిసిన వాళ్ళం కాబట్టి దయచేసి ఇవాళ మన కుటుంబంలో ఉండవచ్చు కాక ఇక్కడికి వచ్చింది 500 మంది 400 మంది ఇష్యూ కాదు. నాకు తెలిసి కులాల పట్టట్లేదు. మీ నాయకుడు ఒక్కడు ఈ హైదరాబాద్ గడ్డ నుంచి ఒక పిలిపిస్తే అందరికందరూ ఆచరించేటువంటి గొప్ప కమిట్మెంట్ ఉన్న కులం అంతా కూడా 57 కులాలు మొత్తం ఇక్కడ సమూహంగా చేస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ ఇంతమంది వారు చెప్పినట్టుగా 94 మంది అయితే ఉన్నాయకం ఉందట. దళితుల ముఖ్యమంత్రి పక్కన పెట్టు, కనీసం దళితులకు ఒక 4 ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఇంతమంది రవీంద్ర చెప్పిండు 17% ఉన్న దళితులు 17% ఉన్న దళితులు నాలుగు కొనసాగుతుంటే మంత్రి పదవి 4 కొనసాగుతాడు. కానీ 1% కూడా లేని వాళ్ళు ఆయన చెప్తాడు రవీంద్ర 1% కూడా లేని వాళ్ళేమో ముఖ్యమంత్రి పదవి, రెవెన్యూ మంత్రి పదవి, ఫైనాన్స్ మంత్రి పదవి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పదవి, 4 మంత్రి పదవి. ఏవైతే గుండెకాయ లాంటి మంత్రి పదవి ఉన్నాయో ఆ మంత్రి పదవులన్నీ కూడా 1% జనాభా కూడా లేని వాళ్ళ చేతిలో ఉన్నాయి.
కానీ 17% ఉన్న దళితులకు మాత్రం మీకు 2 ఇవ్వడానికి ధైర్యం రాలేదు. ఇవాళ దానికి ఎవరైతే నాకు అర్థం కాదు. మరి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఒక నలుగురు ఇవాళ మాదిగలకు ఒక మంత్రి పదవి, మాలకు ఒక మంత్రి పదవి, 57 కులాలకు ఉన్నటువంటి ఈ ఉప కులాలకు 2 ఇస్తే ఏం పోయిందో మరి వాళ్ళ కొత్త బాగుపడుతుంది. కానీ 1% కూడా లేనిటువంటి వాళ్ళ కులానికి మాత్రం 4 మంత్రి పదవి ఇచ్చుకున్నాడు. 17% ఉండేటువంటి మనకు మాత్రం 1 మంత్రి పదవి ఇచ్చి నేను రాజ్యాంగ సభ నక్కర్లేదు. మంత్రాన్ని ఎవరు నియమించుకోవాలి, ఏ కులాన్ని నియమించుకోవాలని ఇక్కడ లేవు. ముఖ్యమంత్రిగా అనుకుంటే నిజంగానే దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మాట ఇచ్చినా మన ముఖ్యమంత్రి పై చేయకపోయినా కనీసం వాళ్ళ కడుపున మంత్రి పదవి అని చెప్పి ఆలోచన చేసినా ఎప్పుడు కూడా ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచించేయండి. దళిత బిడ్డలారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మోసపోకండి. వాళ్ళు మాట్లాడే తీయడి మాటల గాలుడికి మోసపోవద్దని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా ఇంతకుముందు రమణయ్య గారు చెప్పినట్టుగా ఇప్పటికైనా మంత్రివర్గంలో మాదిగలకు కూడా చోటు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ మాల మాత్రమే ఉన్నాడు, ఉప కులాలకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. 2 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఇది నిజాయితీ ఉంటే ఈ వర్గాల ప్రజల బతుకుల్లో వెలుగునింపే భావన కనుక ఉంటే ఇవాళ 17% ఉన్నటువంటి దళిత జాతికి 4 మంత్రి పదవులు ఇవ్వాలి. ఆ 4 మంత్రి పదవుల్లో ఉప కులాలకు కూడా మంత్రి పదవి ఇచ్చేటుంటే ఇవాళ ఆయనకి ఇవ్వాలనుకుంటే ఇవాళ ఎమ్మెల్సీ ఏమో ఆయన అంటే అప్పుడప్పుడు అరే చిన్న కులాలకు పాపం డబ్బులు ఉండవు, వాళ్ళ సంఖ్య ఉండదు, వాళ్ళకి గెలవాలంటే చాలా కష్టమవుతుంది, మనలాంటిలోనే వాళ్ళ కొంత దృష్టి పెట్టి వాళ్ళకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని చెప్తాం. ఇవాళ ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇవ్వలేకపోయినావు? ఇవాళ రాజ్యసభకు నామినేటెడ్ పోస్టులు వస్తున్నావు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇవ్వవు. ఇవాళ రాజ్యాంగం అడ్డమనువా? అంబేద్కర్ అడ్డం రాసింది ఎవరైనా? ఇవాళ మనసు లేదు వాళ్ళకి. మీరు కట్టిస్తా అని చెప్పిండ్రు. ఎక్కడ కూడా అది డబుల్ బెడ్రూమ్ కాలేదు కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ వాళ్ళ జాగాలలో కట్టుకునేటువంటి జీవో ఇవ్వాలి. లేదా మీరు వాళ్ళకి భూములు కేటాయించి ఆ జాగాలలో ఇల్లు కట్టుకునేటువంటి ఏర్పడించారు. కనీసం గూడుగులు లేకపోతే ఎంత దౌర్భాగ్యం కూడా అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే డబుల్ బెడ్రూములు వాళ్ళ జాగాలలో లేదా వాళ్ళకి జాగాలు కేటాయించి కట్టుకునేటువంటి వెసులుబాటు కల్పించాలని 2 డిమాండ్ చేస్తున్నారు. 3వ డిమాండ్ వీళ్ళకు ఒక సపరేట్ కార్పొరేషన్ పెట్టి దళిత బంధు 15 లక్షల రూపాయలు చొప్పున పూర్తి స్థాయిలో కేటాయించాలని చెప్పి 3వ డిమాండ్ చేస్తున్నాం. 4వ డిమాండ్ ఈ వర్గాల ప్రజానికానికి ఇవాళ రాజకీయ పదవులలో కూడా తప్పకుండా నామినేట్ పదవుల్లో వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. మీరు చేసేటువంటి ఈ దీక్షకి, మీరు చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంకి భారతీయ జనతా పార్టీగా సంపూర్ణమైన సహకారం ఉంటుందని చెప్పి మనం చేసే విషయాలు తీసుకుంటాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.